చెప్పు. సో నేను ఎటు వెళ్తే అటు వెళ్తాను. ప్యాకెట్ 3 గింబల్ మన దగ్గర ఉంది. ఇది కాంబో, క్రియేటర్ కాంబో. ఇది ఒకసారి చూడొచ్చు. ఇద్దరు తీసుకొచ్చి వెళ్ళిపోయి మంచిగా ఉంది, చాలా బాగుంది. ఒకసారి దీన్ని అన్బాక్సింగ్ చేసి దీని సంగతి ఏంది, అసలు దీనికోసం ఎంత కష్టపడ్డారో చూద్దాం ఫస్ట్. ఓకే, చాలా చాలా వా అంటే కొంచెం ఓపెన్ చేసి చూసినాం, పోతే తర్వాత మళ్ళీ ఒకసారి మన కోసం వీడియో కోసం అంతే, కొంచెం బిల్డప్ ఇవ్వాలి కదా అప్పుడప్పుడు. ఏంది ఇది బ్యాగ్ ఉన్నట్టున్నది, ఒక బ్యాగ్ వచ్చింది, కార్డ్స్ వచ్చినాయి, తర్వాత డీజే లోగో, తర్వాత ఇదేందో చూద్దాం. ఇది జనరల్గా మన దీంట్లో ఉంటుంది అంటే గైడ్, ఇది క్విక్ గైడ్స్ ఇవి, దీన్ని ఎట్లా వాడుకోవాలి, మనం ఏం చేయాలి అన్నట్టు దీని మీద లోగోస్ అవన్నీ ఉంటాయి. వీటిని చెక్ చేసుకొని తర్వాత మనం ప్రాసెస్ అంతా చేసుకోవచ్చు. ఒకసారి నిమ్మలంగా ఉంటే చెక్ చేసుకోవాలి ఇవి. ఇప్పుడైతే మనం అసలు మెటీరియల్ చూద్దాం. ఇది ఏంటిదంటే ఐ థింక్ స్టాండ్ అనుకుంటాను నేను. వావ్, యాక్చువల్లీ ఇది సేఫ్టీ గార్డ్. మనకు గిమ్మల్ని మనం అంటే జనరల్గా కెమెరా పట్టుకొని బయట కట్టెట్టి తిరుగుతూ ఉంటాం కదా, సో అట్లాంటప్పుడు ఏదైనా వాటర్లో పడ్డా కింద పడ్డా సేఫ్టీ లాగా ఫోన్ పౌచ్ ఎట్లనో అట్లా ఇది ఒక సేఫ్టీ గార్డ్. దీన్ని యూజ్ చేసి కూడా బాగుంది. ఇది బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంది. అయినా డీజే కంపెనీ ఏదైనా బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంటుంది, నాకైతే మస్తు ఇష్టం. డీటెయిల్స్ కూడా మెన్షన్ చేసింది ఇక్కడ ఎట్లా వాడాలని. తర్వాత ఇది కూడా కిక్ గైడ్, అంటే దీన్ని ఎట్లా ఇన్సెట్ చేయాలో కూడా ఉన్నది దీంట్లో. తర్వాత ఇక బాక్స్లో 1 year వారంటీ కూడా వస్తుంది. ఇది దానికి సంబంధించిన డీటెయిల్స్ విత్ బిల్లు ఏం లేవు ఇక ఖాళీ. చాలా పక్క పెడదాం. తర్వాత చూడొచ్చు మెయిన్ టుడే హీరో ఆఫ్ ద డే ఏంటిది. వావ్, బా బ్యాగ్ అయితే మస్తు నీట్గా డిజైన్ చేసి పంపిల్లు కదా, మంచిగా చాలా బాగుంది. వా టెడన్ 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 టామ్. అయ్యో ఒకసారి చూద్దాం. దీంట్లో ఫస్ట్ బ్యాటరీస్, ఐ థింక్ బ్యాటరీస్, ఎస్. తర్వాత ఇది ఒకటి చిన్నది, సరే ఓపెన్ చేసి చూద్దాం ఇది ఏంటి అని. తర్వాత వావ్, మైక్. బా దీంట్లో డీటెయిల్స్ చిప్స్ ఏమున్నాయి, ఐసీలు ఏమున్నాయి కూడా చూస్తుంది, కనిపిస్తుంది దీంట్లో. మస్తున్నది, చాలా చాలా బాగుంది. వావ్, బిల్డ్ క్వాలిటీ అయితే అసలు నెక్స్ట్ లెవెల్, కేక్ సూపర్. ఇది ఛార్జింగ్ పెట్టుకోవడానికి అనుకుంటా, చాలా బాగుంది. ఒకసారి చూద్దాం. తర్వాత మైక్కు స్పాంజ్ గాలి తగలకుండా బాగుంది. తర్వాత ఛార్జింగ్ కేబుల్. తర్వాత తెలుసు కదా మనకి వీటికి డస్ట్ ఫంగస్ రాకుండా ఇవి పెడతారు జనరల్గా. ఒకటి ఉంది, ఇది ఇట్లనే ఉంచుకుందాం బ్యాగ్లో ఎప్పుడైనా. కార్డ్స్, ఈ లోగోస్ ఇవి వద్దు ఇప్పుడు మనకు. జనరల్గా ఇవి ఓపెన్ చేద్దాం. టడన్ టడన్. ఇది ట్రైప్యాడ్, ఇంత చిన్నగా ఉంది కదా స్టాండ్. ట్రైప్యాడ్ బా భలే ఉంది. ఇది ఇంత బుడ్డిగా ఉంది, క్యూట్గా మా సినిమా లెక్క భలే ఉంది. కాంపాక్ట్ కూడా సూపర్ ఉంది. వావ్ వావ్, ఇంత క్యూట్ ఉంది కదా. యాక్చువల్లీ దీని గ్రేట్నెస్ ఏంటంటే ఇంత చిన్న సైజులో 1 inch సెన్సార్ ఇచ్చింది దీనికి. 1 inch సెన్సార్, 10 bit రేట్ వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు దీంట్లో. లాగ్స్ కూడా ఉంది, డీలాగ్ అని వీళ్ళు సపరేట్, వీళ్ళ డీజే కంపెనీ లాగ్ కూడా ఉంటుంది దీంట్లో. డీలాగ్లో తీసుకొని మన కలర్ కరెక్షన్ కూడా మస్తు కలర్ గ్రేడింగ్ చేసుకోవచ్చు సినిమాటిక్ లెక్క, చాలా బాగుంది. తర్వాత చూద్దాం, బిల్డ్ క్వాలిటీ అయితే అసలు అదిరిపోయింది. ఇక్కడ మెమరీ కార్డ్ స్లాట్ పెట్టుకోవచ్చు, చిన్నది SD కార్డు వాడుకోవాలి. తర్వాత ఇక్కడ బాగుంది, మస్తు ఉన్నది. కార్డ్ కూడా ఉంది మన దగ్గర రెడీగా తెచ్చినాం ఒకటి. 128 GB 200 MB. ఇది 4K సపోర్ట్ చేస్తుంది. సో కార్డ్ ఇది
ఇన్సర్ట్ చేసుకుందాం. తర్వాత కొన్ని డెమో షార్ట్స్ కూడా చెక్ చేద్దాం. మస్తు అంటే మస్తు ఉన్నది. చాలా సింపుల్గా ఉన్నది. వావ్, డైరెక్ట్ క్లిక్ చేయగానే ఆన్ అయిపోయింది. ఎంత క్యూట్ ఉన్నది. మామూలుకి ఇతరైతే ఫుల్ ఆడుకుంటాడు కాదు. ఎంత క్యూట్ అసలు ఇది. ఇంగ్లీష్ యాక్చువల్లీ దీన్ని సెటప్ చేయమని అడుగుతుంది. ఒకసారి సెటప్ చేసి మళ్ళీ చూద్దాం. ఇంకేమేమి ఉన్నాయి దీంట్లో. ట్రైపాడ్ ఒకటి వచ్చింది, అట్ ద సేమ్ టైం బ్యాటరీస్, మైక్, కార్డ్ అంటే మేము అడిషనల్గా కొనుక్కున్నాం. ఇదైతే అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది, కిల్లర్ ఉంది. జస్ట్ ఇట్లా అంటే మనకు ఆఫ్ అయిపోతుంది, అది డైరెక్ట్ ఇట్లా అంటే ఆన్ అయిపోతుంది. అదే గింబల్ కూడా లోపలికి వచ్చేస్తుంది. జనరల్ మన వాడే డీజే గింబల్స్ లాగానే చాలా బాగుంది. యాక్చువల్లీ దీన్ని హ్యాండిల్ పెట్టి వాడుకుంటే బాగుంటుందేమో. మస్తు అంటే మస్తు డిఫరెంట్గా ఉన్నది. తర్వాత దీని సంగతి ఏందనేది ఒకసారి మంచిగా చెక్ చేద్దాం మనం. తర్వాత ఒక్కసారి వావ్, దీనికి పెట్టి ఇట్లా ఇన్సర్ట్ చేసి లాక్ అయిపోతుంది. ఇక్కడ లాక్ ఉన్న రెండు లాక్స్ చేసేసి ఇది కూడా తీసేద్దాం. కవర్ బాగుంది. తర్వాత ఇప్పుడు ట్రైపాడ్ ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు కొంచెం పెద్దగా అనిపిస్తుంది కానీ అసలు సూపర్గా. జనరల్గా మనం టైమ్ స్లాప్ షార్ట్స్ కానీ లేకపోతే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అక్కడ పెడితే ట్రాకింగ్ కూడా అవుతుంది, ఫేస్ ట్రాకింగ్ కూడా ఉంటుంది. మనం అక్కడ పెట్టి ఇట్లా ట్రైపాడ్ ఇన్సెట్ చేసేసి అలా కదులుతూ మంచిగా అట్లా కూడా వెళ్ళి మాట్లాడచ్చు, మంచిగా ఉంటుంది. ఇదేమో మైక్ సంబంధించి, ఇది ఒకటి బ్యాటరీ ఎక్స్ట్రా చూద్దాం. వా, యాక్చువల్లీ ఇది కొంచెం బిగ్ సైజ్ బ్యాటరీ ఉంది. అదేమో చిన్నది, ఇదేమో బిగ్ సైజ్, రెండు ఉన్నాయి. సో బ్యాటరీ హ్యాండిల్ 3 కొంచెం పెద్దగా ఉంది బ్యాటరీ. రెండు ఇచ్చాడు ఎక్స్ట్రా, ఒకటి అదొకటి ఇదొకటి. బాగుంది. ఒకవేళ మనకేమన్నా కాంపాక్ట్ హైట్ కావాలన్నా లేకపోతే ఎక్కువ కావాలన్నా ఇట్లా కూడా ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఇది డీజే, ఇది ప్రెస్ చేస్తే అన్లాక్ అవుతుంది. మైక్ కి పౌచ్ కదా. అవునా, ఎస్. ఇక మైక్ ఇది దానికి ఇన్సర్ట్ చేసి యాక్చువల్లీ వితౌట్ ప్యాకెట్ 3. ఇది కొంచెం ఇన్సైడ్, దీంట్లో ఇంటర్నల్గా ఉంది బ్యాటరీ, ఎక్స్ట్రా బ్యాటరీ ఉంది. అసలు 3 లెవెల్ బ్యాటరీస్ ఇప్పుడు అన్లిమిటెడ్. ఇక ఎంత అయితే అంత మనం ఫుల్గా అది చేయొచ్చు. మస్తున్నది. కాకపోతే కాస్టే 75 ఎంత వచ్చింది? 75,000 వచ్చింది మొత్తం. యా, ఇది ఒక మైకు సంబంధించి బాగుంది. ఇది ఇన్సర్ట్ చేసుకోవాలి మనం. ఇట్లా డైరెక్ట్ మాట్లాడుకోవచ్చు, లేదంటే కాలర్కి ఇన్సర్ట్ చేసి కూడా దీన్ని కనెక్ట్ చేసుకొని మైక్ కనెక్ట్ అయిన తర్వాత తీసుకెళ్ళి వాడుకోవచ్చు. ఎట్లా ఉంటుంది. ఇప్పుడు దీనికి కనెక్ట్ కూడా చేసుకోవచ్చు. ఇది మైక్ దీనికి కనెక్ట్ చేయాలి. ఇది కనెక్ట్ చేస్తేనే మనకు ప్రాపర్ వాయిస్, మనకు నాయిస్ క్యాన్సిలేషన్ బయట కానీ ఎక్కడికి వెళ్ళినా మంచిగా వస్తుంది. చాలా బాగుంటుంది. ఇది యాక్చువల్లీ మైక్ ఇన్సర్ట్ చేసుకోవాలి మనం, ఎందుకంటే ఎక్కడికన్నా బయటకు వెళ్తే క్యారీ కింద పడకుండా హ్యాండిల్ చేసుకోవడానికి బాగుంటుంది. ఇది కంపల్సరీ క్యారీ చేయాల్సిందే. ఓకే, చలో ఇప్పుడు ఏం చేద్దామంటే మనం కొన్ని శాంపిల్స్ వీడియోస్ చూద్దాం. చూసి దీన్ని తీసి ఎట్లా వస్తుంది అవుట్పుట్, డీలాగ్ ఎట్లుంది, లేకపోతే జనరల్ వీడియో ఎట్లుంది, 4K ఎట్లుంది, కొన్ని 1080. తర్వాత ఫోటోగ్రఫీ కూడా చేసుకోవచ్చు దీంతో. కొన్ని ఫొటోస్ కూడా తీసి వీడియోస్, ఫొటోస్ కూడా తీసుకోవచ్చు. మస్తు బ్రహ్మాండంగా తీయచ్చు. ఒకసారి మెమరీ కార్డ్ కూడా ఇన్సర్ట్ చేసి యాక్చువల్లీ ఒకసారి చూడొచ్చు మనం. దీన్ని ఆన్ చేసాం, దీన్ని ట్రాకింగ్ ఎట్లా వస్తుందో ఒకసారి చూద్దాం. చాలా క్యూట్గా కనబడుతున్నా ప్రస్తుతానికి. ఏదో వెదర్ కూడా చాలా చల్లగా ఉన్నది. సో నేను ఎటు వెళ్తే అటు వెళ్తాను.